మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 25ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో అర్జునుడు తన బంధువులతో యుద్ధం చెయ్యలేనని తీవ్రమైన సంశయంలో ఉన్నాడు. రెండు సైన్యాల మధ్య తన రథాన్ని నిలపమని కృష్ణుడిని కోరిన తరువాత సంజయుడు ధృతరాష్ట్రునికి ఏమి జరిగిందో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర రాజులందరి ముందు రథాన్ని నిలిపి శ్రీకృష్ణుడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఈ కౌరవులను చూడు అని పలికాడు. ఇది కేవలమొక వాక్యం కాదు, అర్జునుడి హృదయంలో రాబోయే తుఫానుకు నాంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, జీవితంలోని కఠినమైన సత్యాలను మనం తప్పించుకోలేము, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కృష్ణుడు అర్జునుడికి కేవలం శత్రువులను చూడమనడం లేదు, అతని ప్రియమైన తాతగారిని, గురువును, బంధువులను చూడమంటున్నాడు. ఎందుకంటే మన సమస్య యొక్క పూర్తి స్వరూపాన్ని, దానితో ముడిపడిన మన అనుబంధాలను స్పష్టంగా చూసినప్పుడే ధర్మమైన పరిష్కారం వైపు మనం అడుగు వేయగలం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నించకూడదు. బదులుగా ఒక అడుగు వెనక్కి వేసి ఆ పరిస్థితిని అర్జునుడిలాగే నిష్పక్షపాతంగా గమనించాలి. మన భావోద్వేగాలను, మన బాధ్యతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా చెయ్యడం వల్ల మన కర్తవ్యమేమిటో స్పష్టత వస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.